ఇక్కడ పెట్టుకొని అపెక్స్ పాయింట్ ఎంత 10 ఇంచెస్, హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా, 10 ఇంచెస్ 9.5 వస్తే హాఫ్ ఇంచ్ యాడ్ చేసాం. ఇవన్నీ మెజర్మెంట్స్ పిక్ కూడా ఉంది. ఇక్కడ నేను సర్కిల్ ఎందుకు గీసాను అంటే అక్కడ నుంచి మనం లెంత్ చూసుకోవాలని. మ్యాక్సిమం మర్చిపోతా అందరూ. ఇక్కడ వచ్చేసి అపెక్స్ టు అపెక్స్ 7 ఇంచెస్, సో 3.5 చేస్తున్నా. దాన్ని మనకి ఎంతైతే అపెక్స్ టు అపెక్స్ వస్తుందో దాన్ని ఆఫ్ చేయాలి. 6.5 అనమాట. దాన్ని ఆఫ్ చేస్తే 3.25 వస్తుంది. నేను నోట్స్లో అపెక్స్ పాయింట్ వేయలేదు, అందుకే నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి. 6.5 డివైడెడ్ బై 2 చేస్తే 3.25 వస్తుంది. సో వెస్ట్ దగ్గర కూడా మార్కింగ్ చేయాలి కదా, అది వచ్చేసి మనకి 3.25లో -0.5 చేయాలి. ఈ 0.5 అనేది ఫిక్స్ అనమాట. ఏ సైజ్ వాళ్ళకైనా మీకు అపెక్స్ టు అపెక్స్ వచ్చిన దాంట్లో హాఫ్ ఇంచ్ చేస్తే వెస్ట్ దగ్గర మార్కింగ్ వస్తుంది 2.75 అనమాట. రివిజన్ క్లాస్లో ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏది మనకి ఫిక్స్ పాయింట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి 2.5. ఈ మార్కింగ్స్ అన్ని నేను చార్ట్లో నుంచి తీసుకున్నా. ఫస్ట్ క్లాస్ విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ మార్కింగ్స్. ఇక నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, నెక్స్ట్ క్లాస్లో చూపించాను. సో ఇవన్నీ ఒకటేసారి మార్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. సో 28 ఎంత అవుతుందో దానికోసం వెస్ట్ డాట్ వచ్చేసి 2.5, 3.25. సో మన చెస్ట్ అనేది ఫస్ట్ బాక్స్లోనే వస్తుంది కాబట్టి ఫస్ట్ బాక్స్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. 2.5 తీసుకొని ఆ రెండు జాయింట్స్ని కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా డాట్స్ వేయచ్చు. మనకి చెస్ట్ దగ్గర ఎక్కువ షేప్ కావాలనుకుంటే ఈ ముందర డాట్స్ వేయాలి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ నేను ఆర్మల్ డాట్స్వే ఇక్కడ పెట్టేస్తున్నా. 1.25 వచ్చింది కదా, 1.25ని ఆఫ్ చేసి అటు ఆఫ్ ఇటు ఆఫ్ యాడ్ చేశాను నేను. ఇక్కడ ఆర్మల్ మార్క్ ఎట్లా చేయాలి చూడండి. 1.25 వచ్చింది కదా, అది 1.25 ఎక్కడ జాయింట్ అవుతుంది చూడాలి. ఆర్మల్ దగ్గర నుంచి ఇక్కడ జాయింట్ అవుతుంది కదా. సో అదేం చేయాలంటే 1.25ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఇక్కడ ఆఫ్ అక్కడ ఆఫ్ మార్కింగ్ చేయాలి ఆ సెంటర్ పాయింట్ నుంచి. సో నేను చెప్పే మెథడ్ ఈజీగా హార్డ్ ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఒకవేళ హార్డ్ అయితే మీకు ఎక్కడ మిస్ చేస్తున్నారో నేను కూడా చెప్పడానికి ఈజీ అవుతుంది. ఈజీ వేలో కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఆ నోట్స్ ఎవరు సెండ్ చేయట్లేదు, మేబీ ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇక నేను జాయింట్ సైడ్ ఏవైతే నేను సర్కిల్ గీసాను ఇప్పుడు అవి వచ్చేసి మెయిన్ డాట్స్ అనమాట. ఆ సైజే ఇంకో మనకి పక్కన ఉన్న డాట్స్ సేమ్ సైజు ఉండాలి. అవి ఎలా చూసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇక నేను డార్క్ మార్కింగ్ చేస్తున్నా లైట్ పడిందని. ఇక్కడ మార్కింగ్ సెంట్రల్ దగ్గర పెట్టుకొని అలాగే మిడిల్లో హ్యాండ్ పెట్టుకొని ఇలా తిప్పితే ఆ మార్కింగ్ వస్తుంది వేరే లైన్కి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను సర్కిల్ తీసాను ఆ 2 లైన్స్కి? సేమ్ దీనికి కూడా అవి మెయిన్ డాట్స్ అనమాట. ఆ సైజే రావాలి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు. సో అలా గ్యాప్ వస్తుంది అనమాట. ఈ లైన్స్ని ఎలా కలుపుకోవాలో చెప్తా ఇప్పుడు.